మరో అంశం చూద్దాం. హైదరాబాద్ పెంగ్విన్ సంస్థ కేసులో పోలీసుల దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసును ఎకనామిక్స్ అపెక్స్ వింగ్కు బదిలీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అధిక వడ్డీలతో ఆశపెట్టి 1309 మంది నుంచి కూడా ఇప్పటికే బాలాజీ, స్వాతి అనే ఇద్దరు వ్యక్తులు 150 కోట్ల మేర వసూలు చేశారు. ఇప్పటికే స్వాతిని అరెస్ట్ చేసిన జీడిమెట్ల పోలీసులు బాలాజీ కోసం గాలిస్తున్నారు. అలాగే నిందితులకు సంబంధించి కూడా 12 బ్యాంకు ఖాతాలను ఇప్పటికే ఫ్రీజ్ చేశారు. పూర్తి డీటెయిల్స్ ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. హైదరాబాద్లో మరొక భారీ మోసం బయటపడిందనే చెప్పొచ్చు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంగ్విన్ సెక్యూరిటీస్ అనే సంస్థ భారీ మోసానికే తెరలేపింది. ముఖ్యంగా ఈ సంస్థకు సంబంధించి సుమారు 1500 మంది దగ్గర 150 కోట్లు అయితే ఈ సంస్థ వసూలు చేసి గత నెల 30వ తారీఖుని బోర్డు తిప్పేసినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ పెంగ్విన్ సంస్థకు సంబంధించి ఇద్దరు వ్యక్తులు అంటే కర్ణాటక చెందిన బాలాజీ అలాగే స్వాతి వీళ్ళిద్దరూ కూడా ఈ పెంగ్విన్ సంస్థను అనేది ఇటు జీడిమెట్ల చింతల్ పరిధిలోని రిడ్జీ అపార్ట్మెంట్స్లోనైతే ఈ సంస్థనైతే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడే కాకుండా ఎల్బీ నగర్ అలాగే మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ సంస్థ నిర్వాహకులు అక్కడ ఏదైతే కార్యకలాపాలు కొనసాగించినట్లు కూడా ఇప్పుడు అన్ని విషయాలు కూడా బయటపడుతున్నట్లే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సంస్థకు సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి సుమారు 1500 మంది దగ్గర 150 కోట్ల వరకు కూడా వసూలు చేసినట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే స్వాతిని కూడా జీడిమెట్ల పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. సెక్యూరిటీ బాండ్స్ పేరిట అలాగే అధిక లాభాలు వస్తాయని ఈ సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత ప్రజల్ని నమ్మించే ప్రయత్నాలు అయితే చేశారు. ముఖ్యంగా సెక్యూరిటీ బాండ్స్తో కాకుండా ఇటు వాళ్ళు పెట్టే అమౌంట్ అంటే ₹1,00,000కి ₹2,00,000 ఇస్తామంటూ కూడా మోసంగా అయితే తెరలేపారని చెప్పచ్చు. ముఖ్యంగా మినిమం అంటే స్టార్టింగ్ నుంచి ₹20 లక్షల అయితే పెట్టుబడి పెట్టాలి. 16 నెలలు దాటిన తర్వాత ఈ 20 లక్షలకి ₹40 లక్షల ఇస్తామంటూ కూడా వాళ్ళైతే నమ్మబలికారు. ఈ నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు అంటే 3 సంవత్సరాల కిందట ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్ అనే సంస్థ ప్రారంభించిన తర్వాత మొదటగా కొంతమంది వ్యక్తులు ఇందులో ఏదైతే డబ్బులు అయితే పెట్టడం జరిగింది. వీళ్ళు పెట్టిన డబ్బులు స్టార్టింగ్లో ఏదైతే వాళ్ళు చెప్పిన విధంగా రెట్టింపు డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు రెట్టింపు ఇవ్వడంతో కూడా అలాగే మరొక పక్క ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్ బాండ్స్ రూపంలో కూడా ఇష్యూ చేస్తున్నారు. కాబట్టి దీనిని నమ్మిన ప్రజలు ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్కి సంబంధించి ఇప్పుడు ఎవరైతే మొదట్లో పెట్టారో వాళ్ళ ద్వారా సుమారు 150 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. అంటే ఒక వ్యక్తి పెట్టిన తర్వాత ఆ వ్యక్తి తన ఫ్రెండ్స్తో పాటు తమ బంధువులతో పాటు ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో చేర్చడం జరిగింది. మినిమం స్టార్టింగ్ 20 లక్షలు పెట్టుబడి పెట్టుతో సుమారు ఒక్కొక్కరు 50 లక్షలు ₹1,00,000 వరకు కూడా పెట్టుబడులు అయితే పెట్టడం జరిగింది. ఇలా 150 కోట్లు వసూలైన తర్వాత గత నెల 30వ తేదీన ఈ సంస్థ బోర్డు అయితే తిప్పేసింది. ముఖ్యంగా 100 మందికి పైగా బాధితులు ఒక్కసారిగా ఏదైతే గత నెల 30వ తారీఖున ఆ పెంగ్విన్ సెక్యూరిటీస్ దగ్గరికి వెళ్ళిన సమయంలోనే అక్కడ పూర్తిగా తాళాలు వేసేయడంతో కూడా బాధితులు అందరూ కూడా మోసపోయామని గ్రహించి ఇటు జీడిమెట్ల పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది. జీడిమెట్ల పోలీసులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేశారు. మొదటగా స్వాతి అనే ఆమెను కూడా అరెస్ట్ అయితే చేశారు. బాలాజీ కోసం ప్రస్తుతం పోలీసులు కొన్ని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అతని కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ కేసుని మరింత ముమ్మరంగా దర్యాప్తు అయితే పోలీసులు చేస్తున్నారనే చెప్పొచ్చు. ఎకనామిక్స్ ఎఫెక్ట్స్ వింగ్స్ కూడా ప్రస్తుతం ఈ కేసుని ట్రాన్స్ఫర్ చేసే యోచనలో కూడా పోలీసులు అయితే ఉన్నారు. అలాగే మరొక పక్క ఈ పెంగ్విన్ సంస్థకు సంబంధించి 12 బ్యాంక్ అకౌంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం బాలాజీ కోసం కూడా కొన్ని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అతనిని వెతికే పనులు అయితే ప్రస్తుతం పోలీసులు అయితే ఉన్నారనే చెప్పొచ్చు. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.